హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను ఉప్మాతో బోండా చేస్తున్నాను. ఉప్మాతో బోండా అని షాక్ అవ్వకండి. మనం రోజు మార్నింగ్ ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా చేసుకుని అది మిగిలిపోద్ది. అది ఏం చేయాలని ఆలోచించేసరికి ఈరోజు నాకు ఈ ఐడియా వచ్చింది. ఇలాగా రౌండ్గా బాల్లో చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కొంచెం సాల్టు, పసుపు, కారం వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని అది కొంచెం మనం బజ్జీలకి పకోడీలకి వేసుకున్నాక అలా పిండి కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి కొంచెం ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ మరిగాక మన ఉప్మాతో చేసిన ఈ బోండాలేమో ఒక్కొక్కటిగా ఇలా ముంచేసి ఇప్పుడు మనం బోండల్లాగా ఇలా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇవి బాగా ఫ్రై చేసుకోండి. రెండు వైపులు ఫ్రై చేసుకొని తీసుకోండి. సైడ్కి తీసుకొని వీటిపైన ఉల్లిపాయల ముక్కలు, అలాగే కొంచెం పలుకులు, నిమ్మకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని డెకరేషన్ చేసి టేస్ట్ చేయండి. లెమన్ వేసుకొని చాలా బాగుంటుంది. ఇంకాను మనం నార్మల్గా బజ్జీలు తినే కన్నా ఎలా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఉప్మా తిన్నాళ్ళు కూడా ఇక నుంచి ఉప్మా బోండాయే కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఏ పకోడీ కూడా దీని దగ్గర పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సూపర్ ఫ్రెండ్స్. పిల్లలకు కూడా మనం స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు. మనకు కూడా సాయంకాలం పూట స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్.